సెల్ఫ్ ఇంట్రడక్షన్‌లో మనం అసలు ఏ కైండ్ ఆఫ్ లైన్స్ కానీ, ఏ కైండ్ ఆఫ్ ఫ్రేజెస్ కానీ Yes. మన గురించి ఏం చెప్పాలి? మన స్కిల్స్ చెప్పాలా? లేకపోతే మన హాబీస్ చెప్పాలా? సో ఏం చెప్పాలి? In what way we are ambitious? So 5 points: name, qualification, work experience, family. కామన్ క్వెషన్స్ ఏంటంటే మీ స్ట్రెంగ్త్స్ ఏంటి? మీ వీక్‌నెస్‌లు ఏంటి అంటారు. మనం ఎంత ఫ్రాంక్‌గా ఉండాలి? మన స్ట్రెంగ్త్స్ చెప్పడానికి అయితే ఓకే, వి కెన్ బి వెరీ ఫ్రాంక్. వీక్‌నెసెస్ కూడా చెప్పాలా? చెప్తే ఎటువంటి ఇంపాక్ట్ ఉంటది? వాళ్ళు అడగకుండా మనకి మనం ఎప్పుడు మన వీక్నెస్ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళు అడగకుండా కూడా అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్‌లో మనం అసలు ఏ కైండ్ ఆఫ్ లైన్స్ కానీ, ఏ కైండ్ ఆఫ్ ఫ్రేజెస్ కానీ Yes. మన గురించి ఏం చెప్పాలి? అంటే మన పేరు కంపల్సరీ చెప్తాము. మన రెజ్యూమేలో ఉంటది ఆల్రెడీ. దాని తర్వాత మన స్కిల్స్ చెప్పాలా? లేకపోతే మన హాబీస్ చెప్పాలా? టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు సార్. సో ఏం చెప్పాలి? ఎస్ మనకు ఒక ఆర్డర్ ఉందనుకోండి, మనం ఎక్కడ కూడా మనం వీ డోంట్ ఫంబుల్. అంటే మనం కొంచెం మైండ్ మ్యాపింగ్ ఉంటుంది, ఎస్. రైట్? సో ఒక ఆర్డర్ చెప్తాను మీకు. ఫస్ట్ నేమ్. ఓకే. ఓకే, నేమ్ ఫ్రమ్ విచ్ ప్లేస్, మీ నేమ్ తర్వాత యు బిలాంగ్ టు విచ్ ప్లేస్, రైట్? సెకండ్, క్వాలిఫికేషన్. థర్డ్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఆర్ ఇఫ్ యూఆర్ ఎ ఫ్రెషర్ నీడ్ నాట్ మెన్షన్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఓకే, నెక్స్ట్ కమ్స్ ఫ్యామిలీ, ఓకే. అండ్ లాస్ట్ హాబీస్. హాబీస్తో పాటు మనకున్న అచీవ్మెంట్స్ గురించి, మనం ఎలా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతాం ఆర్గనైజేషన్కి, ఒక 2-3 లైన్స్ మనం యాడ్ చేస్తే, so it shows like in what way we can help the organization, ఓకే. in what way we are ambitious. అలా. So 5 points: name, qualification, work experience, family, hobbies. ఓకే. మధ్యలో ఎక్కడైనా ఒకసారి మన అచీవ్మెంట్స్ కూడా చెప్పొచ్చు. లాస్ట్‌లో కానీ మధ్యలో Last కానీ లో. వి కెన్ ఇంక్లూడ్ ఇట్. Yes. ఆఫ్టర్ దట్ మెయిన్ ఏంటంటే వెళ్ళినప్పుడే మనకు కొంచెం గొంతు తడి ఆరిపోతూ ఉంటుంది, భయపడుతూ ఉంటాము. సో వాయిస్ అనేది ఒక్కొక్కసారి బయటకు రాదు, Yes. స్లోగా మాట్లాడాలేమో అంటే వినయంగా మాట్లాడాలి అనగానే అందరము వాయిస్ లో చేస్తూ ఉంటాం. సో వాయిస్ టోన్ ఎలా ఉండాలి? ఎంత కాన్ఫిడెంట్ గా మనం మాట్లాడాలి? ఎస్, సో ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. సి, టోన్ అనేది మనకు ఒక్కటే మన చెక్ పాయింట్ పెట్టుకోవచ్చు. నేను మాట్లాడేది నా ముందున్న వ్యక్తికి క్లియర్గా వినపడాలి, అదొక్కటే చెక్ పాయింట్. బికాస్ కొంతమందికి సాఫ్ట్ వాయిస్ ఉంటుంది, కొంతమందికి బేస్ బేస్ వాయిస్, వాయిస్ ఉంటుంది. correct. రైట్? సో మనం చెప్పేది అవతల వ్యక్తికి క్లియర్గా అర్థం అవ్వాలి, అది చెక్ పాయింట్. సో ఇంటర్వ్యూస్లో ఎక్కువ టోన్ అనేది మోడరేట్గా ఉంచుకుంటమే బెస్ట్. ఓకే. మరీ లోగా ఉండకూడదు, మరీ హైగా ఉండకూడదు. సో నేను మాట్లాడితే ఇంటర్వ్యూవర్కి అది క్లియర్గా అర్థం అవ్వాలి. సో మాడ్యులేషన్ ఎలా ఉండాలి? అప్స్ అండ్ డౌన్స్ ఉండకూడదు అంటున్నారు, ఒకటే టోన్ ఉండాలి అంటున్నారు. బట్ ఏంటంటే కొన్ని విషయాలు మనము గాబరా పడిపోతుంటాం కాబట్టి ఆ మాడ్యులేషన్ ఎలా ఉండాలి అంటే? ఎస్, సి, వాయిస్ మాడ్యులేషన్ కూడా అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ అండి. ఇట్ కమ్స్ బై ప్రాక్టీస్, రైట్? సో మనం ఏం చూసుకుంటామంటే, మనం మాట్లాడేటప్పుడు అది ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ వెదర్ వాట్ ఎవర్ ఐఎమ్ స్పీకింగ్ ఈజ్ ఇట్ క్లియర్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ క్లియర్గా ఉండాలి. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉండాలి. మనం సెలెక్ట్ చేసుకునే వర్డ్స్ని కేర్ఫుల్గా ఉండాలి. ఓకే. రైట్? ఈ 3 మనం జాగ్రత్త పడితే దాని మీద కొంచెం వర్క్ చేస్తే మనకు అది వస్తుంది. సో ఇంటర్వ్యూ ఏమంటారు, డోర్ ఓపెన్ చేసి వెళ్తున్నప్పుడే ఆ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి మనం నడిచే విధానాన్ని బట్టి, కూర్చునే విధానాన్ని బట్టి ఎవ్రీథింగ్ ఇంటర్వ్యూయర్ మనల్ని జడ్జ్ చేయడం కాదు, టెస్ట్ చేస్తాడు. కరెక్ట్. సో ఎలా ఉండాలి అసలు? ఎస్, సి, మన వర్డ్స్ యాక్చువల్గా 40% అనుకుంటే మన బాడీ 60% మాట్లాడుతుంది. బాడీ లాంగ్వేజ్ Yes. వెరీ So, క్రూషియల్. yes, non-verbal. So body language speaks a lot, conveys a lot. ఇప్పుడు ఐఏఎస్ ఇంటర్వ్యూస్ కానీ అందుకే ఇవన్నీ పర్టికులర్గా ఉంటారు అన్నమాట. సింపుల్. ఇప్పుడు సపోజ్ నేను మీతో మాట్లాడుతున్నాను, నేను మీతో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే మీరు ఏం చెప్తున్నారో నేను వింటున్నట్టు లెక్క, కరెక్ట్. నేను మీకు ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు లెక్క, డెఫినెట్లీ. రైట్? సో ఐ కాంటాక్ట్ ఫస్ట్. ఓకే, సో రూమ్కి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఆ కాన్ఫిడెన్స్ కొంచెం ఐస్లో కనపడాలి. మనం కొంచెం భయపడితే అటు ఇటు చూసామనుకో తెలిసిపోతుంది క్లియర్గా. తెలిసిపోతుంది, రైట్? కొంచెం మన అది ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదంటే అది మైండ్లో పెట్టుకుంటే కూడా ఆ రకంగా మనం వెళ్తాం. అలాగే ఇప్పుడు సపోజ్ ఆర్మీ ట్రైనింగ్ ఉంటుంది, ఓకే, అట్ ద సేమ్ టైం సివిల్ సర్వీసెస్ కానీ ఎక్కడైనా సరే ఎవరైనా సరే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే ఫస్ట్ వాళ్ళ కళ్ళు చెప్తాయి. సెకండ్, వాళ్ళు ఎలా నడుస్తున్నారు, ఓకే, వాళ్ళ హ్యాండ్ మూమెంట్స్, వాళ్ళ కూర్చునే స్టైల్, పోస్చర్, ఎవ్రీథింగ్. పోస్చర్ అన్ని
కౌంట్ చేస్తాయి, మనకి కన్వే చేస్తాయి అన్నమాట. ఓకే. సో యూ షుడ్ ఆల్వేస్ వాక్ స్ట్రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా షోల్డర్స్ బెండ్ కింద కాకుండా యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రైట్ అండ్ వాక్ స్టిఫ్. ఓకే, అండ్ కనిపించాలన్నమాట మనం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం, రైట్? అట్ ద సేమ్ టైం క్యాజువల్ వాక్ ఉండకూడదు. ఓకే, అండ్ ఈవెన్ ఇదే భాగంగా మీరు నడుస్తున్నప్పుడు కూడా యువర్ కాన్ఫిడెంట్ అనే ఒక మన థాట్ ఇచ్చుకుంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది. డెఫినెట్లీ. ఎస్, ఐ గివ్ ఇట్ మై బెస్ట్, ఓకే, ఐ కెన్ డూ ఇట్ బెటర్. ఇలా ఆటో సజెషన్స్ ముందే ఇచ్చుకుని వెళ్ళాలి. ఓకే. మీరు అన్నారు చూడండి గొంతు డ్రై అయిపోతుంది అని, కొంచెం వాటర్ తాగి వెళ్ళటం వల్ల కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. బెటర్. ప్లస్ రూమ్కి వెళ్ళే ముందే ఒక 3 times ఇన్హేల్ చేసుకుని ఎక్స్హేల్ చేసుకుంటే నా టెన్షన్ ఏమన్నా ఉన్నా నేను ఫ్రీ అవుతున్నాను, కామ్నెస్ ఇస్తుంది. ఒక కొంచెం సెటిల్ అయ్యి వెళ్తే కూడా అక్కడ ఆ వాయిస్ కి రిఫ్లెక్షన్ ఉంటుంది అనమాట. లేకపోతే గాబరాగా ఆ వాయిస్ రిఫ్లెక్ట్ అవుతుంది. చాలా మంది పోస్చర్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అంటారు. సో అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు కొంతమంది, లేకపోతే కొంతమంది లైక్ వితౌట్ కాలు మీద కాలు కూర్చుంటారు. ఎలా కూర్చోాలి, పోస్చర్ అనేది ఎలా ఉండాలి మనం ఇంటర్వ్యూ ఇచ్చే టైంలో? ఓకే, సో ఇట్స్ అ నైస్ క్వశ్చన్. సి, కొంచెం మనకి కాలు మనము క్రాస్ చేసుకుని కూర్చుంటే కొంచెం సుపీరియారిటీ రిఫ్లెక్ట్ చేస్తుంది. సో అంచేత ఇట్ ఈస్ బెటర్ to maintain our legs uncrossed. అండ్ దెన్ బేసిక్గా డ్రెస్సింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో యూజువల్గా ఇంటర్వ్యూ అనేది ఫార్మల్ డ్రెస్సెస్లో వెళ్ళిపోతాము, బట్ ఎటువంటి ఫార్మల్ డ్రెస్సెస్ అండ్ కలర్స్ ఆల్సో రిఫ్లెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. డ్రెస్సింగ్ కోడ్ అండ్ కలర్స్ ఎటువంటివి మనం చూస్ చేసుకోవాలి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు? Yes. See, for how we dress up and how we address, it reflects our ఇండివిజువాలిటీ, ఆ పర్సనాలిటీ, రైట్? సో మనం ఎలా మాట్లాడతామో మన డ్రెస్ కూడా అలాగే మాట్లాడుతుంది. సో ఇదివరకు ఏంటంటే ఫార్మల్ డ్రెస్ ఈజ్ మ్యాండేటరీ, కంప్లీట్ ఫార్మల్, లైక్ యునో లైక్ సూట్ ఆర్ ఇన్ షర్ట్ ఆర్ like all plain complete, shirts, tie and formal pant. Yes, but nowadays anything which is comfortable, which is decent appearance. Okay, torn jeans ఇలాంటివి కాకుండా సో మనకి అది వేసుకుంటే డీసెంట్గా ఉండాలి, సెమీ క్యాజువల్ అంటే మరీ ఫార్మల్ కాకుండా. సో నౌడేస్ లైక్ సెమీ క్యాజువల్ ఈజ్ యాక్సెప్టెడ్. ఓకే, సో మీరు చూస్ చేసుకునేది మీకు అది డీసెంట్ అపిరెన్స్ ఇవ్వాలి. అది ఫస్ట్. ఇప్పుడు సెకండ్ థింగ్ ఏంటంటే బ్రైట్ కలర్స్ కాకుండా కొంచెం లైట్ కలర్స్ లైక్ స్కై బ్లూ, వైట్ అండ్ ఎనీథింగ్ లైక్ లైట్ షేడ్స్. సో బ్లాక్ యూస్ చేయొచ్చు అంటారా? సో బ్లాక్ అంటే చాలా మంది ఫేవరెట్ ఉంటుంది. సో బ్లాక్ యూస్ చేయొచ్చు ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఆ కలర్? See, what you said is something like, you know, people go by their favorite colors. But if you ask me personally, avoid black. Yes, avoid black. Okay, so black అనేది వాడకపోతే బెటర్. Best. సో ఇంకా చాలా మంది ఇంటర్వ్యూస్లో కామన్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద కామన్ క్వశ్చన్స్ ఏంటంటే మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెస్లు ఏంటి అంటారు. మనం ఎంత ఫ్రాంక్గా ఉండాలి? మన స్ట్రెంగ్స్ చెప్పడానికి అయితే ఓకే, వీ కెన్ బి వెరీ ఫ్రాంక్. వీక్నెసెస్ కూడా చెప్పాలా? చెప్తే ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఇట్స్ ఎ బ్రిలియంట్ క్వశ్చన్. వాళ్ళు అడగకుండా మటుకి మనం ఎప్పుడు మన వీక్నెస్ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు అడిగితేనే చెప్పాలి, లేకపోతే అవసరం లేదు. బట్ వాళ్ళు అడగకుండా కూడా మీరు స్ట్రెంగ్త్ చెప్పొచ్చు, వీక్నెస్ అవసరం లేదు. బికాస్ ఇంటర్వ్యూవర్స్ మీకు వీక్నెస్ అడిగారంటే మీ వీక్నెస్ వాళ్ళకి స్ట్రెంగ్త్ అయ్యే విధంగానే వాళ్ళ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అడగకుండా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ వీక్నెస్ ఏంటంటే ఐ కాంట్ సే నో టు ద పీపుల్ అన్నప్పుడు వాట్ ఎవర్ టాస్క్ దే గివ్ హీ విల్ టేక్ ఇట్ అన్న ఉద్దేశంలో అటువంటి ఆన్సర్స్ ఇవ్వాలంటారు? ఎస్, ఎగ్జాక్ట్లీ. మనం ఇచ్చే ఆన్సర్స్ ఎలా ఉండాలంటే కంపెనీకి ఉపయోగపడాలి, వాళ్ళ ఆర్గనైజేషన్కి ఉపయోగపడాలి. యాజ్ యూ సెడ్, I cannot say no to people ante you can do any work without saying no, which is a plus point kada. Plus point for the company, correct? Yes, because you will take extra task. Okay, so you will never say no to any extra responsibilities given, right? So it's a good sign. For example, నేను అన్నా అనుకోండి, మై పేషెన్స్ ఈజ్ మై వీక్నెస్. ఎస్, ఓపిక ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ మన ఓపికనే ఎక్స్ప్రెస్ చేస్తాం. కరెక్ట్. సో అది కంపెనీకి ఎప్పుడైనా వాళ్ళకి హెల్ప్ఫుల్ పాయింటే కదా అది, అంటే అది హెల్ప్ఫుల్ క్వాలిటీ ఇన్ఫాక్ట్. ఓకే. సో అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ సే దట్ ఐఎమ్ ఓవర్ టాకటివ్ అందామని, మై వీక్నెస్.
సో అలాంటప్పుడు కూడా అది కమ్యూనికేషన్ వాళ్ళకి సపోజ్ ఎనీ ప్రెజెంటేషన్ స్కిల్ కావచ్చు, లేకపోతే కన్విన్సింగ్ స్కిల్స్ కావచ్చు, అది ఉపయోగపడుతుంది. రైట్? ఇప్పుడు కొంతమంది ఉంటారు ఐ వేకప్ లేట్ నైట్స్ అంటాం. అది వాళ్ళకి ఒక సపోజ్ ఇఫ్ అన్ ఆర్గనైజేషన్ నీడ్స్ ఫర్ నైట్ షిఫ్ట్స్, మేబీ యూఎస్ క్లయింట్స్ ఉంటే యుఎస్ షిఫ్ట్స్ కానీ యూకే టైమింగ్ కానీ లేదంటే ఆడ్ టైమింగ్స్ ఉన్న వాళ్ళకి ఆ క్యాండిడేట్ ను వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అది న్యాచురల్ గా అది లైఫ్ స్టైల్ కాబట్టి. Yes. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే హౌ మచ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ అని కూడా అడుగుతుంటారు. సో నిజంగానే మనం చెప్పాలా అది, లేకపోతే ఎలా దాన్ని మనం డీల్ చేయాలి క్వశ్చన్? సో రెండు రకాలుగా ఉంటుంది. సో ఫ్రెషర్ అనుకోండి, యూ నీడ్ నాట్ సే, because as per company norms it would be assigned. The same thing. Yes. But suppose you have got experience, right? If you speak, అంటే మీరు మాట్లాడితేనే మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ మీట్ అవుతారు, ఓకే, లేదంటే మీకు తక్కువ అవ్వచ్చు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు డూ సమ్ ప్రాక్టీస్ ఆన్ దిస్ క్వశ్చన్. ప్రాక్టీస్ అవసరం. డెఫినెట్లీ అప్పటికప్పుడు మనం మాట్లాడతామంటే సో మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి మీ స్ట్రెంగ్త్ ఏంటో మీకు తెలుసు. మీరు వెళ్ళే ఆర్గనైజేషన్ కి మీరు ఎంత అవుట్పుట్ ఇవ్వగలుగుతారో కూడా మీకు ఐడియా వస్తుంది. సో అక్కడ మీరు జస్టిఫికేషన్ చేసుకోవాలి. ముందు శాలరీ కోట్ చేసే ముందే నేను దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ డన్ ఇన్ మై ఎర్లియర్ ఆర్గనైజేషన్, ఇంతకుముందు ఆర్గనైజేషన్లో ఇప్పుడు నేను ఇంత అవుట్పుట్ మీకు నేను ఇలా మీకు హెల్ప్ఫుల్ అవ్వగలుగుతాను, దీస్ ఆర్ మై ఇన్నోవేషన్స్. ఓకే, సో ఇలా లాంగ్ టైమ్ అసోసియేషన్ కోసం నేను ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ టు, ఇలా మనం చెప్పడం వల్ల దెన్ యూ కెన్ సే దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, లైక్ 40% hike than earlier, అలా మనం చెప్పచ్చు.